వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఆంధ్రప్రదేశ్లో అతి కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొన్ని వార్తాపత్రికలు ఎలాంటి వార్తలు రాస్తున్నా ఆ వార్తల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఇదే వార్తాపత్రికలు ప్రతిపక్షాల గురించి ఎందుకు రాయట్లేదు, ఆ గతంలో ఉన్న గతంలో పనిచేసిన అనుభవం ఉన్న నాయకుల గురించి వీళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు రాయట్లేదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈనాడు వార్తాపత్రిక ఎలాంటి వార్తలు రాసుకొచ్చింది చూస్తే విశాఖ ఉక్కుకు జగన్ తుప్పు అని ఒక వార్త రాసింది. అయితే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావట్లేదు. మీరు చూసారా, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావట్లేదు అంటే మీరు ఎక్కడో తెలంగాణలో ఉండి మీరు తెలంగాణలో హెడ్ ఆఫీస్ పెట్టుకుని తెలంగాణలో పబ్బం గడుపుకుంటే ఇక్కడ ఉన్న వార్తల గురించి రాస్తున్నారు, తప్పట్లేదు. కానీ రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదని ఎంత మాత్రం కరెక్ట్? రాష్ట్రంలో ఇంతవరకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఒకసారి చూపిస్తాను నీకు తెలియకపోతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు దొరకట్లేదు. ముర్రో నీకు ఎవరు చెప్పాడు ఉపాధి అవకాశాలు దొరకట్లేదని? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, లేదంటే ఎస్ఐ ఉద్యోగాలు కావచ్చు, లేదంటే గ్రూప్ 2 ఉద్యోగాలు కావచ్చు, ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నాడు. అదే విధంగా పరిశ్రమలు తీసుకుని వస్తున్నాడు, ఉద్యోగాలు కల్పిస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా టీడీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? నిజంగా శ్వేతపత్రం విడుదల చేసే పౌరు వాళ్ళకన్నా ఉండాలి, మీకన్నా ఉండాలి, రాసే వాళ్ళకి ఖచ్చితంగా అని ఒక పక్క నుంచి మొత్తుకుంటుంటే మరో పక్క ఏపీలోనే ఏకైక అతిపెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడలేకపోయింది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోతుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కోసం కావచ్చు, ప్రత్యేక హోదా గురించి కావచ్చు, తర్వాత మన రైల్వే జోన్ కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని విడతల వారీగా కేంద్రంతో కొట్లాడుతూనే ఉంది, పోరాడుతూనే ఉంది. కానీ ఇదే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎందుకు కొట్లాడలేకపోతున్నారు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకంటే భయం. కేంద్రానికి టీడీపీ కనుక లేదంటే జనసేన పార్టీ కనుక ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతారు, సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, ఈడీ ఎంక్వైరీ చేస్తారు. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు చేసిన డొల్లతనాలు కనిపిస్తాయని చెప్పేసి ఉన్నారు. మరి ఇదే ఈనాడు వార్తాపత్రిక ఇంత పెద్ద ఎత్తున ఉంది కదా, మరి ఇంత పెద్ద ఎత్తున వార్త రాస్తున్నప్పుడు మరి సీఎం జగన్ నిర్లక్ష్య వైఖరి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పాలెట్ శాపంగా మారింది. విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న దాన్ని ఆపేందుకు ప్రయత్నించకపోగా ఇంకా కష్టాల్లో కూరుకుపోయేలా వ్యవహరిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించలేదు. మరి టీడీపీ జనసేన ఎందుకు వ్యవహరించలేకపోతుంది? వాళ్ళని కూడా ప్రశ్నించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీని ప్రశ్నిస్తున్నాడు, కేంద్రంలో ఉన్న వాళ్ళని మాట్లాడుతూనే ఉన్నాడు, చర్చలు జరుపుతూనే ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిపై తప్పుడు వార్తలు, తప్పుడు రాతలే లక్ష్యంగా చేసుకుని రాస్తున్నారు. నిజంగా పరిస్థితుంది అంటారు ఏపీలో అన్నది మీ మాటల్లో తెలియజేయండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎటువంటి పరిపాలన చేస్తున్నాడు, ఏంది, వీళ్ళు ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తున్నారు మనం ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా అధికారంలోకి ఎలాగైనా రావాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులకు కాకుండా పేదలకు మంచి పని చేస్తున్నాడు. పేదలు మంచి పని చేస్తే మనకేం లాభం, మనకి లబ్ధి చేకూరట్లేదని వీళ్ళు ఏడు పన్న అన్నట్లుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒకసారి వీళ్ళు ఏం రాశారు చూద్దాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ 8 పథకాలు అమలు చేయాల్సిందే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చూడండి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ 8 పథకాలు అమలు చేయాల్సిందే అన్న వాటికి తీసుకెళ్లాడు. వాటిని ఎవరు తొలగించలేరు. ఏడాదికి 52,000 కోట్లు ఖర్చు, అఖండ మెజారిటీతో గెలుస్తాం, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దద్దరిల్లిన సభ, నిత్యావసరాల ధరల పెరుగుదలపై తెదేపా వాయిదా తీర్మానం తిరస్కరించిన స్పీకర్. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ఇదే విషయం గురించి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖచ్చితంగా నిత్యావసరాల ధరలు పెరిగాయి, దానికి కారణము మన దేశానికి 2 యుద్ధాలు, ఒక కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నాం. మనము ఈ కరోనా మహమ్మారిని 2 యుద్ధాలు ఎదుర్కోవడం వల్ల కొద్దిగా నిత్యావసర ధరలు పెరిగాయన్నది వాస్తవం. మరి ఇదే కేంద్రాన్ని ఇదే టీడీపీ నాయకులు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇదే కేంద్రాన్ని ఇదే టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఎందుకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారు? యావత్ దేశ ప్రధానమంత్రి చెప్పారు నిత్యావసర ధరలు పెరిగాయి దేశవ్యాప్తంగానే. అంటే మన రాష్ట్రంలో మాత్రమే నిత్యావసర ధరలు పెరిగాయి. మరి మన రాష్ట్రంలో మాత్రమే నిత్యావసర ధరలు ఆకాశం ఉంటాయి. మరి మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎన్ని, అభివృద్ధి పనులు ఎన్ని, పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వాటివి ఎన్ని అంటే వాటి గురించి చెప్పరు, వాటి గురించి రాయరు, వాటి గురించి మాట్లాడరు వీళ్ళు. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గద్దె దించాలనుకుంటున్నారు. పోనీ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అనుకుంటే గద్దె దిగిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ వీళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు, వీళ్ళు ఎమ్మెల్యేలు ఏమైనా సపోర్ట్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఈ టీడీపీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి, జనసేన ఎమ్మెల్యే సపోర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ఆ 151 మంది ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటే 170లో మెజార్టీ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే గద్దె దిగుతారు. అంతేగాని గద్దె దిగిపోతాడని చర్చకు పట్టుబడుతూ తెదేపా సభ్యులు తీవ్ర నిరసన, కాగితాలు చింపి స్పీకర్ పై విసిరిన సభ్యులు. స్పీకర్
ఒక బడుగు బలిగిన వర్గాలకు చెందిన వ్యక్తి అతనిపై పేపర్లు విసిరారంట, ఇంత కాగితాలు విసిరారంట. ఇంతకంటే సిగ్గుమాల పని ఏమన్నా ఉందా? ఒక బడుగు బలిగిన నేతకి చైర్లో కూర్చోబెట్టిన గణిత జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే నేతను అవమానించే విధంగా వీళ్ళు కాగితాలు విసిరారంట. ఇంతకంటే రెచ్చిపోతున్న మంత్రి అంబాటు అంటారు. మంత్రి గారు ఎందుకు రెచ్చిపోతారండి? నాకు అర్థం కాదు. మంత్రి గారికి మీకు సమాధానం చెప్తేనేమో రెచ్చిపోయారంటారు, సమాధానం చెప్పకపోతేనేమో సమాధానం చెప్పట్లేదు అంటారు. ఇదేనా మీరు మాట్లాడేది? మీరు మాట్లాడి చేస్తారు. అయితే తొడగొడితే కుర్చీ రావడానికి సినిమా కదని అబ్బాయి చదువు నిజం కదా? మళ్ళీ తొడగొడితే కుర్చీ రాదన్న సినిమా ఇదేం బాలకృష్ణ సినిమా అనుకున్నాడా? తొడగొట్టి రా రా అని పిలువగానే రైలు వెనక్కిపోవడానికి కుర్చీ రావడానికి ఇదేమన్నా బాలకృష్ణ సినిమాలో హీరో అనుకుంటున్నాడు బాలకృష్ణ. ఇది అసెంబ్లీ బాలకృష్ణ గారు అబ్బాయి చౌదరి చెప్పినట్లు ఖచ్చితంగా 100% ప్రజలు ఓట్లు వేస్తేనే సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి, కుర్చీలు వస్తాయి. అంతేగాని తొడలు కొడుతానో లేదంటే విజువల్ చేస్తానో కుర్చీలు సీట్లు రావడానికి ఇది సినిమాను కాదు, మీరు నటిస్తున్న ఇది కాదు. గందరగోళం మధ్యన ఒక రోజు తెదేపా సభ్యులు సస్పెక్షన్ గందరగోళం సృష్టించారు. గందరగోళం సృష్టించడానికి వీళ్ళు సస్పెక్షన్ చేశారు. వీళ్ళు గందరగోళం సృష్టించకుండా ప్రజా సంస్థలపై పోరాడితే ఎంత ఉందాతనంగా ఉంటుంది. మరి ఉందాతనంగా ఉండకుండా గందరగోళం చేయడానికి వీళ్ళు వస్తున్నారు. ధర్నాలు, పన్నుల ఛార్జీల భంగం, ధరలు, పన్నుల ఛార్జీల భారం తగ్గించాలంటూ బాయ్ జగన్ అని నినాదాలు చేస్తూ అసెంబ్లీకి ప్రదర్శనగా వెళ్తున్న తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇదే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటుంది. అదే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ గారు ధరలు పెరిగాయి అంటున్నారు. మరి కేంద్రంతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారంటే వీళ్ళు ఎంతసేపు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చెప్తే ఇంకా సర్పంచులు అసెంబ్లీని ముట్టడికి ఉద్రిక్త పోలీసుల వలయాన్ని ఛేదించుకొని అసెంబ్లీ లోపలికి వెళ్ళేందుకు ఎట్టినమాట వాళ్ళు వెళ్ళింది లేదు, గేట్ బయట ఉన్నారు. గేట్ బయట ఉండండి ఛేదించేందుకు ఈడ్చుకెళ్ళలేదా స్వామి నాయన బయటకు తీసుకెళ్లారు. ఈడ్చుకెళ్ళింటే ఇట్లాంటి పరిస్థితి ఉండేదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈడ్చుకెళ్లే పద్ధతి ఉందా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఉంటుంది, కానీ ఎవరికి అన్యాయం చేసే విధంగా ఉండదు. అక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది, మీరు చూపిస్తుంది ఎంత, రాస్తుంది ఎంత, చేసింది ఎంత, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అయితే ఇదే విధంగా జగన్ పాపాలు అంటూ ఊరూరా వాలంటీర్లు అన్ని చోట్ల జగన్ అరాచకాలు. పైకి వారు సర్పంచ్ స్వచ్ఛంద వాలంటీర్లు గౌరవేతనం పనిచేసేవారు, ప్రజలకు సేవలు అందిస్తున్న వారు, కానీ చేస్తున్నది జగన్ సేవ. వాడవాడలో వైకాపా అరాచకాలు తోడు నీడ. ప్రజా ప్రయోజనం పేరట దిగిన అన్న జనం ప్రభుత్వ సొమ్ముతో ఏర్పడిన ప్రైవేట్ అయినా మీ ఇంటికి ఎవరు వచ్చినా మీరు ఏటైనా వెళ్ళినా సర్దుకు మీ ఇంటి వాళ్ళ ఇంట్లో సరుకులను కొట్లోన రాజకీయంగా ఏదైనా నోరు జారినా వేగంగా పట్టేస్తారు. వైకాపాకు ఇదంతా తప్పుడు వార్తలు, తప్పుడు పైశాచిక ఆనందం తప్ప ఇంకేమి. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చింది స్వచ్ఛంద వాలంటీర్ వ్యవస్థ. వీళ్ళు పేద ప్రజలకు మంచి చేయడానికి, పేద ప్రజలకు సేవలు అందించడానికి, ఇంటి వద్దకే పరిపాలన, ఎటువైనా ముసలి వాళ్ళు ఉంటారు, చేతగాని వాళ్ళు ఉంటారు, పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ పరిపాలన సౌలభ్యం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు. మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా ఏర్పాటు చేసుకోవాలంటే సచివాలయ వ్యవస్థ ఉద్యోగులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వకుండా వైసీపీ కార్యకర్తలను, వైసీపీ లీడర్లకు సంబంధించిన పిల్లల్లో అక్కడ సచివాలయ ఉద్యోగాలు పెట్టుకోవచ్చు. కానీ చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో సచివాలయ వ్యవస్థను కావచ్చు, వాలంటీర్ వ్యవస్థను కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మార్పు ఈ సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను యావత్ ప్రపంచమే గుర్తించింది. ఈ రోజు కరోనా మహమ్మారి సమయంలో అన్ని దేశాలు అతలాకుతలం అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ధైర్యంగా ఎదుర్కొన్న వాలంటీర్ వ్యవస్థను ఈరోజు తప్పుడు వార్తలు రాస్తున్నారు. అదే వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో ప్రతి ఒక్కరికి చేరువుగా ఉండి కరోనా వస్తుంది, వాళ్ళు మరణిస్తారని తెలిసినా కూడా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వసతి సౌకర్యాలు కల్పించారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కరోనా సమయంలో ఎక్కడున్నారు? మరి ఇదే ఈనాడు రామోజీరావు గారు ఎక్కడున్నారు? మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు? అంటే వాలంటీర్ వ్యవస్థను దుష్పాటలాడడం, వాళ్ళపైన తప్పుడు మాటలు మాట్లాడడం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్కును వీళ్ళు కప్పిపోస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందనో భయం. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఒక మార్పు అంటే సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరును చెడగొట్టాలని చెప్పేసి వీళ్ళు కుట్రిలో ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకంతకు మించేం లేదు. ఇంకోటి జగన్ ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం. ప్రజలు ఎందుకు సిద్ధమవుతారు జగన్ ఇంటికి పంపడానికి? నిజంగా జగన్ పంపాలంటే ప్రజలు అనుకుంటారు. మరి మీరెందుకు సభలు పెట్టి మాట్లాడుతున్నారు? మరి మీరు సరైన పరిపాలన గత సంవత్సరంలో 4-5 సంవత్సరాల్లో పరిపాలించింటే మీకు గతంలోని విషయం వరించేది కదా. మరి గతంలో మీరు ఎందుకు ఓడిపోయారు చంద్రబాబు గారు? అదేవిధంగా నడి రోడ్డుపై కానిస్టేబుల్ స్మగ్లర్లు చంపే దీనికి ఎవరైనా చింతించాల్సిందే. ఎందుకంటే కానిస్టేబుల్ అంటేనే ఖచ్చితంగా ప్రజల మనిషి, ప్రజలకు సేవ చేసేవాడు, ప్రజలకు రక్షణ ఇచ్చేవాడు. అలాంటి వ్యక్తిని స్మగ్లర్లు చంపడం అందరూ వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా. మరి ఇక్కడేమో
పోలీసులను అడ్డు పెట్టుకొని పైసలు పోతున్న జగన్ అని రాస్తారు, ఇక్కడేమో కానిస్టేబుల్ అని ఇట్లా వీళ్ళు రాస్తారు. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానిస్టేబుల్ పోలీసు వ్యవస్థను న్యాయం చేస్తారు, ఆ కానిస్టేబుల్ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అందరి పక్షాన్ని అందరు ప్రజలు కోరే మనిషి. ఖచ్చితంగా స్మగ్లర్లు చంపడాన్ని అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో పోలీసులకు రక్షణ ఉందా అంటారు. ఖచ్చితంగా రాష్ట్రంలో పోలీసులకు రక్షణ ఉందంటే అదే పోలీసులని అడ్డు పెట్టుకుని మీరు బయట తిరుగుతున్నారని మీరు మాట్లాడతారే. ఖచ్చితంగా పోలీసులకు రక్షణ ఉంది, ఖచ్చితంగా ప్రతి పేదవాడికి రక్షణ ఉంది, ఆ పోలీసుల వల్లే రక్షణ ఉంది, ఇంకోటి వల్ల కాదు. వాలంటీర్లు నా స్టార్ క్యాంపెయినర్లో గంగాధర నెల్లూరులో జరిగిన రా కదిలరా సభలో చంద్రబాబు ధ్వజం. ఇది చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకు మీరు 600 హామీలు ఇచ్చి ఆ 60 హామీలు కూడా నెరవేర్చలేని మిమ్మల్ని మళ్ళా కోరుకుంటున్నారా? ఇక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్టర్నేట్ ఉన్నారు ఒకసారి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్టర్నేట్ లేకే టీడీపీ జనసేన మళ్ళా పొత్తుతో వస్తుంది కుయుక్తులతో. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి, జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యతిరేకత ఉంటే మీరు సింగిల్ గా రావచ్చు కదా, మరి మీరు ఎందుకు సింగిల్ గా రాలేకపోతున్నారు? అంటే ఇక్కడ భయపడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతుంది, మీరు భయపడుతున్నారు. మీరు భయపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పొత్తుతో పెట్టుకున్నారు. మీరు పొత్తులను చిత్తు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తారని ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాడంటే చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు పరిపాలించారు. మరి ఒక వాలంటరీ వ్యవస్థ లేదు, ఒక సచివాలయ వ్యవస్థ లేదు, ఒక ఆరోగ్యశ్రీ లేదు, లేదంటే నాడు నేడు పథకం లేదు, అమ్మఒడి లేదు, జగనన్న విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఇలాంటివి ఏమి చెప్పుకోవడానికి లేవు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాపు నేస్తం తీసుకుని వచ్చాడు, అమ్మఒడి తీసుకుని వచ్చాడు, నాడు నేడు తీసుకుని వచ్చాడు, ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు. మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మళ్ళీ వీళ్ళని ఏం చూసి ఓట్లు వేయమంటారు మళ్ళీ ప్రజలు? అంటే ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్తే బాగుంటుంది. అదేవిధంగా తొక్కించి చంపేశారు కానిస్టేబుల్ పుట్టును పెట్టుకుని ఎర్రచందనం స్మగ్లర్లు అన్నమయ్య జిల్లాలో దారుణం. ఈ ఘటనకు అందరూ చింతిస్తున్నారు. ఎందుకంటే పోలీసు అంటేనే ప్రజలకు రక్షణ ఇచ్చేవాడు, అలాంటి వ్యక్తిని వీళ్ళు అక్రమార్జన కోసం ఇలా చంపడం చాలా బాధపడుతున్నాం, మేము కూడా శోభిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఘాతకానికి పాల్పడ్డారు. ఏపీ ఎస్పీ 14వ టెలివిజన్ చెందిన కానిస్టేబుల్ గణేష్ను వాహనంతో ఢీకొట్టి చంపేశారు. పీలేరు నియోజకవర్గం కంభంవారిపల్లి మండలంలో ఇది ఇక్కడ అంటే ఖచ్చితంగా ఈ వార్తకైతే చింతిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గద్దె దించాలనే వార్త రాస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలు అచీవ్మెంట్స్ కానీ ప్రజలకు మంచి జరిగిన వాటి కానీ ఏమి రాయట్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్లు చేస్తున్నాడా లేదా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇంకో వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక కూడా దీనికి మించి రాసి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఎంత ఉందో తెలియదు కానీ వీళ్ళకైతే బీభత్సంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన దోపిడీ చంద్రబాబు గారు దోపిడీ చేసి ఆ దోపిడీలో వాటా ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా దోపిడీ చేయకుండా పేద ప్రజలకు మంచి చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు గిట్టట్లేదు. అదేవిధంగా ఊర్ మాస్ దోపిడీ, నిన్న బీచ్ శాండ్, ఇప్పుడు ఐరన్ ఓర్, జగన్ సమర్పించి భారీ దోపిడీ టెండర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టెండర్ పిలిచారా స్వామి నాయన? ఆ టెండర్ పిలిచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేస్తున్నట్టు ఆ టెండర్లో నువ్వు కూడా పాల్గొను, ఎవరు తక్కువ కోడ్ వేసుకుంటే వాళ్ళకి ఇస్తారు టెండర్. ప్రకాశం జిల్లాలో 3143 ఎకరాల ఐరన్ ఓర్, ఏడాదికి 5 మిలియన్ టన్నుల తవ్వకం అమ్మకం. ఏపీ ఎండిసి యాజమాని భాగస్వామి కోసం వేట, దీనికోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు. ఎండిసికి 11% వాటా ఇస్తే చాలు, మిగతా 89% ప్రైవేటుకు ఇచ్చేందుకు ఓకే. కేంద్ర ప్రభుత్వ మైనింగ్ చట్టాలకు తూట్లు, వైఎస్ హయాంలోనే 51% జిందాలకు దోచిపెట్టడానికే నిపుణుల ఆగ్రహం. న్యాయ కమిషన్ ఆమోదానికి ఐరన్ ఓర్ ఫైల్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు పిలిచి అభివృద్ధి చేసినా కూడా ఖచ్చితంగా వీళ్ళకి మంటే. ఎందుకంటే దానివల్ల అభివృద్ధి చెందుతుంది, దానివల్ల నిధులు వస్తాయి. ఆ నిధులు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తారు, పేద ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారని కూడా వీళ్ళు బాధపడుతున్నారు. టెండర్లు పిలిచినా బాధే, ఇంకోటి చేసిన బాధే. బట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టులో అంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగితే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చంద్రబాబు నాయుడు గారు అన్న రోజు మీరు ఎందుకు వార్తలు రాయలేదు? మీరు ఎందుకు వాటిని వ్యతిరేకించట్లేదు? కేవలం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయడానికే తాపత్రయపడుతున్నారు తప్ప ఇంకోట్లేదు. రండి మాట్లాడుకుందామంటే ఎవరితో మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటూ చూద్దాం ఒకసారి. చంద్రబాబుకి అమిత్ షా ఫోన్ చేశాడంట. మరి ఇది దూరంగా లేదా? నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు, చెల్లితో ఓటర్ల గొడవకు మాపై నిందల, జగన్పై బాబు ఆగ్రహం. నీ పైన నిందలు వేయలేదు, ఖచ్చితంగా మీరు చేస్తున్న కుటిల బుద్ధిని ప్రజలకు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అంతకు మించి ఇంకేం లేదు. అక్కడ ఆయన జైలుకి వెళ్తే పాదయాత్రలు చేయాలంటే మేము చెప్పామా? ఆస్తుల వాటా గొడవ మీరే, బాబాయిని చంపింది మీరే. ఇక్కడ బాబాయిని చంపింది మీరే అని చెప్తున్నారు. బాబాయిని చంపినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేసు ఛేదించి ఎవరు తప్పు చేసిండే వాళ్ళకి శిక్ష ఎందుకు వేయలేకపోయాడు? అంటే చంద్రబాబు నాయుడు గారు పంచాయతీకి ఆనందం పొందుతున్నారు తప్ప నిందలు వేయడానికే తప్ప అంతకు మించి ఏం లేదా? మరి చంద్రబాబు ఎవరి హయాంలో తప్పు చేసినా తప్పే. మరి ఇదే వివేకానంద రెడ్డి గారిని చంపింది ఏ
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు కదా అధికారంలో ఉన్నది, మీరు కదా పరిపాలిస్తుంది, మీరు కదా ఇక్కడ రక్షణ కల్పించాల్సింది, మీరు కదా అక్కడ శిక్షించాల్సింది. అంటే గత ప్రభుత్వంలో తప్పులు చేసింది మీరు. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళ బాబాయిని చంపినప్పుడు నిజంగా ఎవరు తప్పు చేసింటే వాళ్ళకి శిక్షించాలి, మీరు ఎందుకు శిక్షించలేకపోయారు? అంటే ఇక్కడ పైచాచిక ఆనందం పొందడానికి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, అంటే ఇక్కడ నిందలు వేయడానికి మాత్రమే ఉన్నారా? ఖచ్చితంగా ఎవరు అయితే నేను తప్పు చేసినా, ఇంకోటి తప్పు చేసినా వాళ్ళకి శిక్ష అయితే పడాలి. అయితే వివేకానంద రెడ్డి గారిని చంపింది ఖచ్చితంగా తప్పు. మరి ఆ తప్పు మీరు సరిదిద్దాల్సింది. మరి ఆ టైంలో అధికారంలో ఉన్నది మీరు ఎందుకు చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయలేదు? అంటే మీరు ఆ రోజు చర్యలు తీసుకుంటే ఈ రోజు ఈ మాట మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండింటే ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు కదా. అంటే ఇక్కడ కేవలం నిందలు మాత్రమే వేస్తున్నారు. నేటి ఇంక ఇదే చంద్రబాబు అమిత్ షా ఫోన్ గురించి చూసుకుంటే నేటి రాత్రి అమిత్ షాతో సమావేశం చేసి జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం. టీడీపీతో పొత్తు కోరుకుంటున్నా బీజేపీ కోరుకుంటుందా, మీరు కోరుకుంటున్నారు? ఇక్కడ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు కష్టం. అందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అయినా పొత్తు పెట్టుకుంటే కొద్దిగా గొప్ప మనం అధికారంలో ఉండొచ్చు, కేంద్రంలో సపోర్ట్ తీసుకొని ఇక్కడ కొద్దిగా పెత్తనం చెలాయించవచ్చు అన్న ఆశతో మీరు ఉన్నారు తప్ప ఖచ్చితంగా బీజేపీ మీ ప్రాకలాడ కోసం అయితే లేదు. ఎందుకంటే 2014 ఎన్నికలప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని, అదే 2019 ఎన్నికలప్పుడు అదే నరేంద్ర మోదీని ఎన్ని మాటలు మాట్లాడారు మీరు, అదే బీజేపీని ఎట్లా తిట్టారు. అంటే మీరు అవసరం కోసం పొత్తు పెట్టుకుంటారు, అన్యాయం కోసం పొత్తు పెట్టుకుంటారు, మీ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటారు, అవసరం తీరాక వాళ్ళని అనరాని మాటలు అంటారు. మరి 2019లో నరేంద్ర మోదీని కావచ్చు, బీజేపీ పార్టీని కావచ్చు, అమిత్ షాని కావచ్చు, మీరు ఎన్ని మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మరి అదే బీజేపీని మీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇక్కడ మీరు ప్రాకలాడుతున్నారు. ఎవరు అపాయింట్మెంట్ కోసం కోరారు? చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కోసం కేంద్రం కోరిందా? కేంద్రం అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు గారు కోరారా? అంటే మీరు ఏది చెప్పినా నమ్మేస్తారా ప్రజలు? మీరు ఏది రాసినా చదివేసి నమ్మేస్తారా ప్రజలు? అయితే ఇక్కడ ఎవరు నిజాలు రాస్తున్నారు, ఎవరు అబద్ధాలు రాస్తున్నారు ప్రజలకు స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని ప్రాకలాడుతుంది టీడీపీ. అందుకోసం ఎందుకైనా దిగజారడానికి ఉంది. అయితే ఇక్కడ బీజేపీ 25 స్థానాల్లో 15 ఎంపీ స్థానాలు అడగడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా 25 అసెంబ్లీ నియోజకవర్గాలు అడగడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళు అవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అవినీతి పాపాలు మళ్ళా కనుక అధికారంలోకి రాకపోతే చాలా కష్టమైపోతుంది. ఎలాగో రాష్ట్రంలో అధికారంలోకి రాలేము, కేంద్రంలోని అధికారంలో ఉంటే కేంద్రాన్ని అడ్డు పెట్టుకుని కొద్దిగా తప్పించుకోవచ్చని భ్రమలో పడుతున్నారు. అయితే తప్పు చేసిన ఏ ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా వదలరు. ఎందుకంటే ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఉండాలి. అయితే ఇక్కడ ఇంకోటి చెల్లో అసెంబ్లీపై ఉక్కుపాలం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నిర్వహిస్తుంటే అక్కడ సర్పంచులు వాటిని చేస్తున్నారు. తమను అడ్డుకోవద్దంటే అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు కాళ్ళు పట్టుకుని సర్పంచ్. అంటే ఇక్కడ కాళ్ళు పట్టుకోలేదు, ఏం లేదు, వద్దు అంటున్నారు. దాన్ని వీళ్ళు భూతత్వంలో పెట్టి రాస్తున్నారు, అందుకు మించి లేదు. పార్టీలు ఖచ్చితంగా సర్పంచులు పోరుబాట. అసెంబ్లీ ముట్టిని భగ్గం చేసిన సర్కార్ పోలీసులు, కళ్ళు కప్పి ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు, తోపులాటలు, పలువురు గాయాలు, వ్యాన్లో కుక్కి స్టేషన్లకు తరలింపు, జిల్లాలోని ఎక్కడెక్కడ నిర్బంధాలు, నిధులు విధులు అపహరించాలని సర్కార్పై. ఇది అంటే ఇక్కడ మళ్ళీ ఇది ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కారుతో ఢీకొట్టి ఆపై తొక్కించి కానిస్టేబుల్ దారుణ హత్య, ఎర్రచందన స్మగ్లర్ల ఘాతకం. కారులో ఎర్రచందన స్మగ్లింగ్ తనిఖీల్లో కారు ఆపేసిన పోలీసులు ఆపినట్టే ఆపి వేగంగా ముందుకు దూసుకెళ్లిన కానిస్టేబుల్ ఎత్తున ఢీకొట్టి ఆపి స్మగ్లర్ వెంబడించి పట్టుకున్న పోలీసు 2 అరెస్టు, 3 పరారి. ఆసుపత్రికి వెళ్లేలోపు కానిస్టేబుల్ మృతి. అన్నమయ్య జిల్లా కేవలం ఘటన 30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి 30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన చేశారు. అడ్డొస్తే లేపేస్తాం. ఎర్రచందనం అక్రమ హయారావంలో స్మగ్లర్లు బరితెగింపు. టీడీపీ హయాంలో ఐజీ ట్రాన్స్పోర్ట్తో కట్టడి. ప్రభుత్వం మారడంతో ఎస్పీ స్థాయికి. అంటే ఇక్కడ టీడీపీ వార్త రాస్తున్నావా, ఈయన వార్త రాస్తున్నావా? ఖచ్చితంగా ఈయన కానిస్టేబుల్ గారు ఆ సమయంలో చనిపోయిన ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఆ బాధను రాయి ఫస్ట్, తర్వాత కాబట్టి ఏదైనా ఉంటే రాద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మృతికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన మృతికి ఖచ్చితంగా ఎవరైనా శోధిస్తారు. ఆ 30 లక్షలు ఇచ్చినా తన కుటుంబానికి న్యాయం చేయలేం. అయినా కూడా కొద్దిగా గొప్ప న్యాయంగా ఉంటుందని 30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 3 అరెస్ట్ చేశారు. ఇక్కడ టీడీపీ వైసీపీ అన్నది చూడకూడదు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇది చేస్తున్నారా? స్మగ్లర్లు చంపారు అతన్ని. అయితే టీడీపీ వాళ్ళు ఈ టాస్క్ ఫోర్స్తో కట్టడి అంట. మరి నిజంగానే అంత మంచి పరిపాలన చేసింటే, నిజంగానే అంత మంచి ఇది చేసింటే మరి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు? మీరాని సమాధానం చెప్పండి. అదేవిధంగా నేడే ఓటన్ అకౌంట్ బడ్జెట్ చేతకాక చేయలేక అసెంబ్లీ సాక్షిగా వింత వాదనలు. కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాకూడదని షరతు. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాకపోతే మనకు కావాల్సినవి వాళ్ళ మెడలో వంచి తీసుకుందామని చెప్పి అసెంబ్లీలోనే మాట్లాడారు. ఆ దమ్ము ధైర్యం టీడీపీకి కానీ జనసేనకు కానీ ఉందా? ఆ దమ్ము ధైర్యం, ఆ తెగింపు టీడీపీకి కానీ జనసేనకు కానీ ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ రాజకీయాలు చేస్తున్నారు. అంటే కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాకూడదని అని షరతు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాకపోతే ఖచ్చితంగా మనకు రావాల్సిన నీళ్లను
నిధులను ఖచ్చితంగా వాళ్ళతో కొట్లాడి తీసుకోవచ్చు, పోరాడి తీసుకోవచ్చు. ఎందుకంటే మన అవసరం వాళ్ళకి అవుతుంది. మనం బెదిరించవచ్చు, వాళ్ళని అడిగే స్థాయి నుంచి బెదిరించే స్థాయికి వెళ్ళొచ్చు, అడిగే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళొచ్చు, మనం హక్కుగా లాక్కోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము తెగింపు. మరి ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనలేకపోతున్నారు అంటే వీళ్ళకి కేంద్రాన్ని ఒక మాట మాట్లాడాలంటే భయం. అధికారంలో ఉన్నప్పుడు ఓలా మాట్లాడుతూ అధికారం దిగిపోయినాక ఇంకోలా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలప్పుడు అయిపోగానే ఖచ్చితంగా కేంద్రానికి ఇంత మెజార్టీ వస్తుంది అనుకోలేదు, ఇంత మెజార్టీ రాకుండా ఉండింటే బాగుండేదని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇదే నేపథ్యంలో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు, కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాకూడదు, మనకు 25కి 25 ఎంపీ స్థానాలు వస్తే ఖచ్చితంగా మనకు కావాల్సిన నిధులను తీసుకోవచ్చు, మనకు ప్రత్యేక హోదాను తీసుకోవచ్చు, ప్రతి ఒక్కదాన్ని వాళ్ళని బెదిరించి తీసుకోవచ్చు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. విపక్షంలో ఉండగా మెడలు వస్తామని గర్జన, అధికారంలోకి రాగానే కేంద్రంతో ములాఖాత్తో. మరి అధికారంలోకి రాగానే కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్ అయితే మరి టీడీపీ అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించవచ్చు కదా, పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చు కదా, మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇక్కడ కేంద్రంతో అది కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో సఖ్యతతో ఉంటే మనకు రావాల్సిన వాటిని తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ కేంద్రంతో ములాఖాత్ అయింది ఎవరు, లేదంటే జైల్లో ములాఖాత్ అయిందని ప్రతి ఒక్కరికి తెలుసు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమాన్ని ఈ ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా పనిచేస్తున్నాడు కాబట్టి మన పేద విద్యార్థులు ప్రపంచ స్థాయికి వెళ్ళగలిగారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి పేదరికం తగ్గిపోయి వాళ్ళంతా పేదరికం రేటు తగ్గిపోయింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నాడు కాబట్టి మెడికల్ కాలేజీలకు పెద్దపీట వేశారు, విద్యా ఆరోగ్యానికి పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి ఐటీని తరిమేసింది ఆయన. హైదరాబాద్ వంటి నగరం లేదని ఆవేదన. హైదరాబాద్ వంటి నగరం చేయాలని విశాఖపట్నానికి ఒక రాజధాని తీసుకుని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ విశాఖపట్నంలో ఐటీని పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారు కళ. వాటన్నింటినీ తప్పుడు వార్తలు తప్పుడు రాతలు చేస్తుంటే ఎవడో ఏం చేయలేడు. ఖచ్చితంగా ప్రజలైతే బుద్ధి చెప్పారు. 2019 2020 కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగలేదు? జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు. సరే మరి మీరు ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడు గారు? మరి మీరు ఎందుకు అడగలేదు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎందుకు రాయట్లేదు ఆంధ్రజ్యోతి ఎండి గారు? మరి ఈనాడు రాయొచ్చు కదా, ఆంధ్రజ్యోతి రాయొచ్చు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అధికారాన్ని కావాలనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఎట్టకేలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా సరే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కప్పిపుచ్చి రాస్తున్నారు, కానీ వాళ్ళు అడగకపోయినా సరే అడుగుతున్నారని చెప్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ కోసం ప్రాగలాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాళ్ళే ఫోన్ చేసి పిలిపించుకున్నారు, మాట్లాడుకుందాం కదిలిరా అంట. యాడికి ఎవరు కదిలి వచ్చేది? కదిలేదు లేదు, ఏది లేదు. అయితే ఈ హామీలన్నీ నెరవేర్చామంటూ మాయమాటలు. ఖచ్చితంగా ఇక్కడ మాయమాటలు చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 100% జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలని నెరవేర్చారు. అందులో పోగానే నా పరిపాలన మీకు నచ్చితేనే ఓటైనా అడిగిన నాయకుడు, వీరుడు, ధూరుడు, సురుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఉన్నారు, అంతకు మించి ఎవరు లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేశాడు కాబట్టే చేశారు. అదేవిధంగా నేడే ఓటర్ల అకౌంట్ బడ్జెట్ 4 నెలలకు 95,000 కోట్ల పైన శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన ఈ రోజు జరగనున్న అసెంబ్లీకి సంబంధించి బడ్జెట్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటర్ల అకౌంట్ బడ్జెట్ను బుధవారం ఉదయం 11 గంటల 3 నిమిషాల చట్టసభలో ప్రవేశపెట్టిన శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓటర్ల అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ను అంచనా వేయగా ప్రస్తుతం ఓటర్ల అకౌంట్ 4 నెలల 95,000 కోట్లు 96,000 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించనున్నారు. ఓటర్ల అకౌంట్ బడ్జెట్ గురించి చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే సోదరులు అడ్డుగోలు మండలాల వారీగా పంచుకొని వసూళ్లు, కియోలో బినామీలు, కియో తీసుకొచ్చింది పక్కన భూములు ఉన్నది ఎవరికి అందరికీ తెలుసు. అదేవిధంగా 400 ఎకరాల విలువైన భూములు కొనుగోలు, స్థానిక వ్యతిరేకతతో సదరు నేత బదిలీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వార్తాపత్రిక సాక్షి వచ్చి ఎట్లాగో అనుకూలంగా రాసి ఉంటుంది, మంచి రాసి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన లేకుంటే టీడీపీకి మద్దతు ఇస్తే వార్తాపత్రికలు అనొచ్చు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వార్తలు మనం ఇప్పటిదాకా విశ్లేషణ చేసాం. అయితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వీళ్ళు చెప్పినట్లు ప్రజలు నమ్మితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేరు, కానీ ప్రజలు నమ్మకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని ఇస్తారు. ఏదేమైనప్పటికీ ఈ వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి మీరేం చెప్తారు? మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మరి ఇలాంటి సమయంలో ఇలాంటి వార్తలు రాయడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి అంశాల గురించి మీరు కామెంట్ చేయండి. మిగిలిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా.